अग्रगण्या चिन्त्यरूपा कलिकल्मषनाशिनी कात्यायनी कालहन्त्री कमलाक्षनिषेविता నమః. జై లలితాంబికాయే నమో నమః. మన బంగారు లలితమ్మ గురించి 113వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం ఈరోజు చక్కగా తెలుసుకుందామండి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా శక్తి ఎక్కడుంది? మొదటి స్థానము, అగ్రస్థానంలో ఎవరున్నారండి? సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రళయం వస్తుందో మన శివయ్య శివతాండవం చేస్తారు. చేసినప్పుడు ఈ ప్రపంచంలో చిన్న చీవ నుంచి పెద్ద కొండ వరకు స్వామివారు ఆయన నాట్యంతో అణువంత రూపంలోకి మార్చేసి ఆ అణువుని అమ్మ గర్భంలోకి పెట్టేస్తారనమాట. అంటే ఈ ప్రపంచంలో ఉన్న సకలము సమస్తము కూడా అమ్మ గర్భంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ ప్రపంచం అంతం అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచం పుట్టించాలి అంటే మళ్ళీ శివయ్య ఏం చేస్తారు? ఇప్పుడు శివయ్య కూడా అంటే ఈ ప్రళయం తర్వాత అమ్మ గర్భంలోకి వెళ్ళిపోతారు, ఇంకెవ్వరూ ఉండరు. కొత్త ప్రపంచం చెయ్యాలి అంటే ఎవరు? ఆది మూలం ఎవరు? మన కన్న తల్లి అయిన లలితమ్మవారు అక్కడే ఉంటారండి. ఆవిడికి ప్రపంచాలతో సంబంధం లేదు. అమ్మవారు ఒక తపస్వినిలా అలా తపస్సు చేసుకుంటూనే ఉంటుంది బంగారు తల్లి. మళ్ళీ కొత్త ప్రపంచం సృష్టించాలన్నప్పుడు ముందుగా అగ్రస్థానంలో ఉన్న లలితమ్మవారి గర్భంలోంచి బ్రహ్మదేవుడు వస్తారు, తర్వాత విష్ణు వస్తారు, తర్వాత శివయ్య వస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ మనందరినీ పుట్టిస్తారు. అందుకని అమ్మవారి కన్నా శక్తివంతురాలు, బలవంతురాలు, గుణవంతురాలు, పెద్ద ముత్తైదువు, అంత కొండంత ధైర్యము అగ్రస్థానంలోనే అమ్మవారు ఉంటారు అని ఈ 113వ శ్లోకం మనకి వివరిస్తోంది. అలాగే అమ్మవారు ఎన్నో వేల రూపంలో ఉంటారండి. ఒక చోటు కంచి కామాక్షి, ఒక చోటు కోలాపూరి మహాలక్ష్మీదేవి, ఒక చోటు మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, గర్భరక్షాంబికాదేవి, లేదు అంటే ప్రత్యంగిరాదేవి, వారాహీదేవి, మాతంగిదేవి, విజయవాడ కనకదుర్గమ్మ, ఎన్నో వేల రూపాలండి. మన మనుష్యులకి అర్థం కాని అంతు చిక్కని రూపాలలో అమ్మవారు నివసిస్తారు. అంటే ఇప్పుడు మధుర మీనాక్షి, కంచి కామాక్షి అంటే ఇవి చాలా ప్రసిద్ధికరమైన పేర్లు. అలాగే ఊర్లలో గ్రామదేవతలు ఉంటారండి. ఆ గ్రామదేవతల పేర్లు మనకు తెలియదు, కేవలం ఆ గ్రామంలో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. అమ్మవారు ప్రతి చోట ఈ ప్రపంచంలో వ్యాపిస్తూనే, వివిధ రూపాలలో వ్యాపిస్తూనే ఉన్నారనమాట బంగారు తల్లి. అందుకనే అమ్మవారు మనుషులకి అందనంత అన్ని రూపాలలో ఉన్నారు అని మనకి సూచిస్తుంది. ఇప్పుడు కలికాలం అండి. ప్రతి చోట కూడా ఎన్నో వేల పాపాలు, తప్పులు జరుగుతున్నాయి. కొందరు మనుష్యులు తెలిసి చేస్తారు, కావాలని చేస్తారు. కొందరు తెలియక అంటే పక్క వాళ్ళ మాటలు వినేసి చేసేస్తారు. ఏది చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా, అమ్మ నేను తప్పు చేశాను అని ఎలాంటి స్వార్థము లేకుండా అమ్మ కాళ్ళ మీద పడిపోయిన వాళ్ళ పాపాలని ఇట్టే తుడిచేస్తుందంట అమ్మ. ఎంత తప్పు చేయండి అంటే కర్మ అనేది మనం అనుభవిస్తాము, కానీ ఆ కర్మ కొంచెం తక్కువ అవుతుంది, మనం చేసిన పాపం తక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే మనని మంచిగా బతకమని అమ్మవారు మనని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే మనం ఏం చేస్తాము? అత్యాశ కోసమో లేదా వేరే వేరే విషయాల కోసమో మనం తప్పుదారిలోకి వెళ్తాం. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? మనం తప్పుదారిలోకి వెళ్తూ ఉంటే మన చొక్కా పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటుంది. అలాగే మన చేసిన పాపాలని తగ్గించి మళ్ళీ మనకి ఇంకొకసారి అలా చేయకుండా అమ్మవారు మనకి మళ్ళీ మంచిగా బతకే అవకాశం ఇస్తారు. ఎందుకంటే లలితమ్మవారు అమ్మ కదండి. బిడ్డలు తప్పు చేస్తే తల్లికి కోపం వస్తుంది, కానీ పెట్టేదైనా తిట్టేదైనా మన కన్నతల్లే కదండి. అమ్మవారు ఇట్టే మన పాపాలని తుడిచేస్తారు అని ఈ నామం సంకేతిస్తుంది. మన బంగారు లలితమ్మని కాత్యాయని స్వరూపిణి కింద భావిస్తారండి. 556వ నామము కాత్యాయని. అంటే ఈ సంవత్సరం మనం దసరా నవరాత్రుల్లో కూడా చూసుకున్నాము. ప్రతి 10
10 ఏళ్లకి కూడా తిథులు మారడం వల్ల 11 అలంకరణలు వస్తాయి. మన విజయవాడ కనకదుర్గమ్మకి 4వ రోజు సెప్టెంబర్ 25వ తారీఖున ఈ ఏడాది కొత్తగా అలంకరణ శ్రీ కాత్యాయని స్వరూపిణిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇచ్చారు. ఈ కాత్యాయని అమ్మవారికి పూజిస్తే అంట ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్న స్త్రీలు ఉంటారు కదండి, పాపం చాలా మంచి వాళ్ళు, ముద్దుగుమ్మలు ఎంతో చక్కగా పెంచుకుంటారు. కానీ అదృష్టం కూడా ఉండాలి కదా పెళ్ళి అవ్వడానికి. అలా అంటే కొంచెము ఎవరైనా కష్టపడుతున్న వాళ్ళకి, బాధపడుతున్న వారికి కాత్యాయనీదేవి వ్రతం అని ఉంటుందంటండి. నాకైతే పూర్తిగా తెలియదు, విన్నాను. ఈ కాత్యాయని స్వరూపిణికి పూజ చేసుకుంటే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళ ప్రతి స్త్రీలకి కూడా త్వరగా అయ్యే సూచనలు ఉన్నాయంట. అమ్మవారిని కాలహంత్రి 557వ నామం అండి. అంటే ఇక్కడ మన లలితమ్మవారు ఏం చేస్తారు, మనలో ఉన్న మృత్యు భయాన్ని పోగొడతారు. అంటే ఇప్పుడు ప్రతి జీవికి ఒక భయం ఉంటుంది. అమ్మో నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు, ఉండే లోపల నేను అన్ని పనులు చేసేసుకోవాలి అని. కానీ లలితమ్మవారు ఏం చేస్తారు, ఆ జీవిలోనంట అసలు తప్పు ఏది ఒప్పు ఏది అంటే లోపల జ్ఞానాన్ని పెంచుతారంట. మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందండి, ఆత్మ పరమాత్మలోనే కలిసిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళం, మనం లలితమ్మ దగ్గరికి, శ్రీచక్రము మణిద్వీపం ఉంది కదండి, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ విషయం ఎవరికీ తెలియక అమ్మో చచ్చిపోతే మా వాళ్ళని నేను వదిలేస్తే ఏమవుతుంది, ఇలాంటి భయాలన్నీ పోగొట్టి లోపల ఒక జ్ఞాన జ్యోతితో నడిపిస్తారంట లలితమ్మవారు. మన శ్రీకృష్ణ గోవిందుల వారు నారాయణ స్వామి లలితమ్మ సహోదరుడు అయినంట మోహిని అవతారము ఎత్తక ముందు అంటే మోహిని అవతారం ఎందుకు ఎత్తారు స్వామివారు, వేరే వేరే రాక్షసుల్ని వధించడానికి. ఈ అవతారం ఎత్తే ముందంట నారాయణ స్వామి వెళ్ళి లలితమ్మ వారికి పూజ చేస్తారంట. కమలాక్ష, ఇక్కడ కమలాక్ష అంటే ఎవరు, స్వామివారి నయనాలు, కళ్ళు కలువ పువ్వులంత అందంగా ఆ రూపము, మోహిని రూపము ఎంత సౌందర్యం అయిన రూపం అంటే అలా చూస్తూనే ఉండిపోతారంట. స్వామివారి కళ్ళు కలువ పువ్వుల్లా మారి ఆ అందమైన కలువ పువ్వులు లాంటి కళ్ళతో లలితమ్మ వారిని పూజిస్తారంటండి. సాక్షాత్తు ఆ నారాయణ స్వామి అయిన సహోదరి అయిన లలితమ్మ వారిని మోహిని స్వరూపిణి కింద మారడానికి పూజ చేశారు అని మన 558వ నామం సూచిస్తుందండి. దీంతో 113వ శ్లోకం అయిపోయింది. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.